హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 471. ఈరోజు డేట్ 29th May 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ హాట్ 9 అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 Pro ఈ రెండు మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా నేను మీకు గివ్ అవేలాగా అనౌన్స్ చేశాను. రెండు వీడియోలు చేశాను. రెండు వీడియోల కింద కూడా మీరు కామెంట్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రెండిట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఓన్లీ మనకి హాట్ 9 Proకే ఎక్కువ మంది కామెంట్స్ రాశారు, హాట్ 9కి రాయలేదు. కానీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రెండు వీడియోల కింద మీరు లైక్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి. అప్పుడే మీరు గివ్ అవేలో ఎలిజిబుల్ అయితే అవుతారు. విత్ ఇన్ 1 వీక్లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ఆ రెండు వీడియోల లింకులు ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఇస్తున్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు రోజుట్లాగా చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 9 అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 Pro ఈ హాట్ 9 సిరీస్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇన్ఫినిక్స్ హాట్ 9 మీకు 4GB + 64GB 8,500 రూపాయలు పెట్టారు. అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 Pro మీకు 4GB + 64GB వేరియంట్ 9,500 రూపాయలు పెట్టారు. ఆల్రెడీ ఈ రెండు ఫోన్లకు సంబంధించి అన్బాక్సింగ్ చేశాను, అలాగే గివ్ అవే కూడా అనౌన్స్ చేశాను కదా. సో ఆ లింక్స్ ఇక్కడ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ నిన్న ఒక ఆఫర్ని అనౌన్స్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు కదా. సో ఫైనల్గా ఈరోజు ఈ ఐక్యూ వాళ్ళు ఆఫర్ని అనౌన్స్ చేశారు. ఐక్యూ 3 మీద ఏకంగా వీళ్ళు 3,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఐసిఐసిఐ క్రెడిట్, డెబిట్ అలాగే ఈఎంఐ కార్డు, ఈ 3 కార్డులు ఏదైనా సరే మీరు ఐక్యూ 3ని కొన్నారనుకోండి, ఇన్స్టాంట్గా మీరు 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. ఐక్యూ 3 ప్రజెంట్గా 35,000 రూపాయల దగ్గర స్టార్టింగ్ వేరియంట్ ఉంది. సో దాని మీద మీరు అప్లై చేస్తే మీకు 32,000 రూపాయలకి ఈ ఐక్యూ 3 అనేది వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు ఒక గ్రేట్ డీల్ అనేది చెప్పాలి ఖచ్చితంగా నిజానికి. సో 30,000 రూపాయల బడ్జెట్లో ఎవరైనా ఒక మంచి ఫోన్ తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో మీకు ప్రజెంట్గా ఈ ఆఫర్ని వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. సో మంచి డీలే. మీకు 32,000 రూపాయల బడ్జెట్లో 865 ప్రాసెసర్ అంటే మాత్రం ఒక లుక్ అయితే ఖచ్చితంగా వేయచ్చు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఎప్పటి నుంచి ఒక కొత్త ప్రాసెసర్ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారని కొన్ని రోజుల నుంచి మనకి న్యూస్లు అనేవి వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. వీళ్ళు ప్రజెంట్గా మనకి ఇంతకుముందు స్పెక్ట్రమ్ కంపెనీ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని యూనిస్టాక్ కంపెనీ అంటున్నాం కదా. సో దానికి సంబంధించి కొంతమంది ఇంజనీర్స్ని అలాగే మీడియాటెక్లో ఉన్న కొంతమంది ఇంజనీర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ మీద వీళ్ళు వర్క్ చేయడం కోసం కొంతమంది వేరే కంపెనీల నుంచి వీళ్ళు రిక్రూట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మేబీ 2021లో ఒప్పో నుంచి మనం సపరేట్గా ఒక ప్రాసెసర్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ ఓన్ ఫోన్స్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫోన్స్ లేదంటే వాళ్ళ సబ్ బ్రాండ్స్ ఇలాంటి బ్రాండ్స్లో మనం ఖచ్చితంగా వాళ్ళ కొత్త ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఐక్యూ వాళ్ళు కూడా ఒక ప్రాసెసర్ మీద వర్క్ చేస్తున్నారు. అవి కూడా మనం 2021లోనే చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ రీసెంట్గానే మన ఇండియాలో రియల్మీ 32 ఇంచెస్ అలాగే రియల్మీ 43 ఇంచెస్ రెండు టీవీలను లాంచ్ చేస్తుంది కదా. సో నెక్స్ట్ వీళ్ళు 55 ఇంచెస్ టీవీ కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వీళ్ళు నిన్న ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. మాధవ్ సేతు అలాగే ఫ్రాన్సిస్ వాంగ్ ఇలాంటి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ టీవీ మనకి 55 ఇంచెస్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు. సో ఈ 55 ఇంచెస్ అనేది ఈసారి వీళ్ళు 4K ప్యానల్ తీసుకొస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎలాంటి ఫీచర్స్తో తీసుకొస్తారో మనకి అది త్వరలోనే అర్థమవుతుంది. అలాగే రీసెంట్గానే రియల్మీ కంపెనీ వాళ్ళు చైనాలో రియల్మీ బడ్స్ క్యూ అని ఒక TWS బడ్స్ని లాంచ్ చేస్తారు కదా, డాట్ స్టైల్. సో దీన్ని మన ఇండియాలో కూడా వీళ్ళు అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఫ్రాన్సిస్ వాంగ్ ఈరోజు ఒక ట్వీట్లో అయినా షేర్ చేశారు. అక్కడ లాంచ్ అయిన ప్రైస్ ఇది మనకి 129 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే రఫ్గా 1,400 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. సేమ్ బడ్జెట్లో తీసుకొస్తారా లేదా క్లారిటీ లేదు, అలాగే కొంచెం పైకి వెళ్తుందా లేదు, కానీ ఆ అరౌండ్ మనకి 1,500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది లాంచ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే రెడ్మీ బడ్స్ మనకి నియర్లీ 1,800కి వీళ్ళు లాంచ్ చేశారు కాబట్టి దానికంటే తక్కువగానే వీళ్ళు ఖచ్చితంగా పెడతారు. అరౌండ్ నేనైతే 1,500 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారని అనుకున్నాను. చూద్దాం మరి, ఇది కూడా మనకి అతి త్వరలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జియోనీ నుంచి. ఈ జియోనీ కంపెనీ మన ఇండియాలో ఫోన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ చేయట్లేదు, కానీ ఈరోజు సైలెంట్గా వీళ్ళు ఒక వైర్లెస్ పవర్ బ్యాంక్ని లాంచ్ చేశారు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. 10,000 mAh పవర్ బ్యాంక్ వీళ్ళు మనకి బోత్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ 1,299 రూపాయలు పెట్టారు. అలాగే ఇది ఈ రోజు నుంచి మనకి సేల్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అమెజాన్లో ప్రజెంట్గా ఇది అవైలబుల్గా ఉంది. అయితే దీంట్లో మనకి ఒక USB పోర్ట్ అవుట్ ఉంటుంది. దాంట్లో నుంచి మనకు వచ్చే మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ 12 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటే డ్రాబ్యాక్. మినిమం 18 వాట్స్ ఇస్తున్నట్టయితే మనకి సూపర్
సూపర్గా ఉండేది. మనకి మ్యాక్సిమం 12 వాట్స్ మాత్రమే ఇస్తుంది, అంటే 5 వోల్ట్స్ ఇంటూ 2.4 యాంప్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వోల్ట్స్ 2 యాంపియర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీనికి 2 పోర్ట్స్ ఉంటాయి, ఒకటి మైక్రో యూఎస్బీ అలాగే టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది. మీరు దీంట్లో నుంచి ఛార్జింగ్ అయితే దానికి పెట్టుకోవచ్చు. అలాగే మీకు వైర్లెస్గా కూడా ఇది ఛార్జ్ చేయగలదు. అలాగే పైన ఒక చిన్న డిస్ప్లే కూడా ఉంటుంది, మనకి పవర్ కన్సంప్షన్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్గా ఉంది, ఏ రేట్లో మనకి ఛార్జ్ అవుతుంది, ఇవన్నీ కూడా చిన్న డిస్ప్లే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా సూపర్గా ఉంది ఫీచరు. ఇక వైర్లెస్ ఛార్జింగ్ వీళ్ళు కెపాసిటీ ఎంత అనేది వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, అంటే అది 5 వాట్సా లేకపోతే 7.5 వాట్సా 10 వాట్స్ అనేది క్లారిటీ అయితే లేదు. మేబీ నాకు తెలిసి తక్కువగానే ఉండొచ్చు, అరౌండ్ ఒక 5 వాట్స్ కానీ 7.5 వాట్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో నార్మల్గా మనకి TWS బడ్స్ అలాగే ఫోన్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాంటి వాటికి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. 1300 రూపాయల బడ్జెట్లో మాత్రం మంచి డీలే. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైతే మంచి కాంపాక్ట్ సైజులో వైర్లెస్ పవర్ బ్యాంక్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ జూన్ 3వ తారీఖున ఆండ్రాయిడ్ 11కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ గ్లోబల్ బీటా వెర్షన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వరకు ప్రజెంట్గా మనకి డెవలపర్ బీటా వెర్షన్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో మనకి జూన్ 3వ తారీఖున మాత్రం అఫీషియల్గా ఫస్ట్ బీటాను వీళ్ళు రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ పిక్సెల్ 4 సిరీస్, పిక్సెల్ 3 సిరీస్ ఇలాంటి ఫోన్స్కి వీళ్ళు ముందుగా తీసుకొస్తారు. ఆ తర్వాత కొన్ని మొబైల్స్కి వీళ్ళకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా యూఎస్లో ఒక 3 కొత్త మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. సి సిరీస్లో క్రికెట్ సిరీస్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ మనకి C5ND, అలాగే C2 తావా, అలాగే C2 టెనన్ పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. సో వీటి స్పెసిఫికేషన్స్ మాత్రం వెరీ యావరేజ్ స్పెసిఫికేషన్స్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అన్నిటికంటే హయ్యర్ వేరియంట్ C5NDలో కూడా మనకి HD+ డిస్ప్లేనే ఉంటుంది. MediaTek Helio P22 ప్రాసెసర్ని యూజ్ చేసినట్టున్నారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగానే పెట్టారు. సో ఈ సిరీస్ మనకి వస్తుందా లేదనే క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఫైనల్గా ఒప్పో రెనో 4 సిరీస్ని వీళ్ళు జూన్ 5వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో మనకి 2 ఫోన్లు ఉంటాయి, రెనో 4 అలాగే రెనో 4 Pro అనమాట. రెండింటిలో కూడా మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. రెండు కూడా 5G సపోర్ట్ అయితే చేస్తాయి. ఇక రెనో 4కి రెనో 4 Proకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్లో మనకి కెమెరా మాడ్యూల్స్ స్పెసిఫికేషన్స్ మాత్రం మారిపోతాయి. వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్లు కొంచెం మారిపోతాయి. ఇక రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా స్పెసిఫికేషన్స్ సేమ్గానే ఉంటాయి. 60 వాట్స్ అవుట్పుట్ కూడా ఇది మనకి పవర్ ఛార్జర్ని వీళ్ళు సప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి ఇవి మన ఇండియాకి అతి త్వరలోనే వస్తే కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. మనం జూన్ చివరిలో మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ వాచెస్లో, అంటే స్మార్ట్ వాచెస్లో వీళ్ళు టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేయబోతున్నట్టు ఈరోజు కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి బయటకు వచ్చినాయి. అంటే ఆ వాచెస్లో మీద వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ ఏది కూడా యూజ్ చేయకపోవచ్చు. టోటల్గా వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ బాడీని యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ మన ఇండియాలో ఉన్న వడాఫోన్ ఐడియాలో ఒక 5% షేర్ని వీళ్ళు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది, అంటే కొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక న్యూస్ మాత్రం ఈరోజు బయటకు అయితే వచ్చింది. అలాగే అమెజాన్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. అమెజాన్ కూడా కనీసం కొంత షేర్ని వీళ్ళు కొనే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ గూగుల్ ఇంట్రెస్ట్ ఉందని ఇంతమంది కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ప్రజెంట్కి ఈరోజు కూడా ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. మేబీ ఖచ్చితంగా కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ న్యూస్ మనకి హానర్ ఈరోజు మన ఇండియాలో 2 సర్వీసెస్ స్టార్ట్ చేసింది. 2 కూడా సూపర్ సర్వీసెస్. దాంట్లో వెరీ ఫస్ట్ది సూపర్ సర్వీస్ అని ఒకటి స్టార్ట్ చేశారు, అంటే సూపర్ యూజర్ సర్వీస్ అనమాట. అంటే మీకు దగ్గరలో ఉన్న హానర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు 30% వీళ్ళు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా హార్డ్వేర్ మీద వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫ్రీ పికప్ అలాగే ఫ్రీ డ్రాపింగ్ కూడా వీళ్ళు చేస్తారు. అలాగే ఎవరైతే హానర్ సర్వీస్ సెంటర్కి వెళ్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మీ ఫోన్ ఏదైతే మీరు సర్వీస్కి తీసుకెళ్తారో ఆ ఫోన్కి వీళ్ళకి స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలా రకాల ఫ్రీ సర్వీసెస్ అనేవి వీళ్ళు ఈ హానర్ సర్వీస్ సెంటర్స్ ద్వారా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే కొంచెం హానర్ సర్వీస్ సెంటర్స్ కొంచెం పాపులర్ చేయడం కోసం, అలాగే పీపుల్ని అక్కడ వరకు రీచ్ అవ్వడం కోసం, కొంచెం పాపులారిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఆఫర్లు వీళ్ళు జనరల్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఏ కంపెనీలో అయినా సరే. సో వీళ్ళు కూడా ఇలాంటి సర్వీస్ని ఒకటి స్టార్ట్ చేశారు. ఇక రెండోది ఏంటంటే ప్రిఫరెన్షియల్ సర్వీస్ అని ఒకటి తీసుకొచ్చారు. ప్రిఫరెన్షియల్ స్క్రీన్ సర్వీస్ అనమాట. అంటే ఏంటంటే జనరల్గా మీ దగ్గర ఉన్న కొన్ని మొబైల్స్ వీళ్ళు ఎలిజిబుల్ మొబైల్స్ ఇచ్చారు. హానర్ 6X, హానర్ 9 Lite, హానర్ 9N, హానర్ 7A, హానర్ 7S. ఈ మొబైల్స్ స్క్రీన్ పగిలిపోయింది అనుకోండి మీ దగ్గర ఉన్న మొబైల్, అది మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లారనుకోండి, కొన్ని మొబైల్స్ డెడ్ అయిపోయిన మొబైల్స్ ఉంటాయి కదా, జనరల్గా స్క్రీన్ బాగానే ఉండి డెడ్ అయిపోయిన మొబైల్స్, అలాగే రిటర్న్ అయిపోయిన మొబైల్స్, ఇలాంటి వాటిలో స్క్రీన్ బాగా ఉంటుంది కదా. సో ఒరిజినల్ డిస్ప్లేని వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అంటే మీ దగ్గర ఉన్న మొబైల్ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ 2 సేమ్ మొబైల్ అనుకోండి, వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి కదా డిస్ప్లేస్, ఆ డిస్ప్లేస్ వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్గా మనకి హానర్ మొబైల్స్ కానీ హువావే మొబైల్స్ కానీ 4,000 రూపాయలు 5,000
రూపాయలు ఉందనుకోండి అఫీషియల్ డిస్ప్లే, ఇది మీకు 1200, 1300, 1400 ఈ బడ్జెట్లోనే వీళ్ళు ఇవ్వబోతున్నారు. చాలా చాలా సూపర్ డీల్ ఇది యాక్చువల్గా. సో మీకు ఒకవేళ మీ దగ్గర ఏదైనా హానర్ మొబైల్ ఉండి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఈ మొబైల్ మీ దగ్గర ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు వీళ్ళు అఫీషియల్ డిస్ప్లేని అంటే ప్రాపర్గా 100% వర్కింగ్ డిస్ప్లేని వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారు. జనరల్గా మనం బయట ఇప్పించాలన్నా కానీ డమ్మీ డిస్ప్లేలో మనకి 2500 వరకు తీసుకుంటున్నారు కదా, అదే మీకు అఫీషియల్ డిస్ప్లేని మీకు 1200, 1300కే వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఆఫరే. ఒకసారి చెక్ చేయండి, హానర్ సర్వీస్ సెంటర్స్లో మీకు ఈ ఫీచర్ వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక అద్భుతమైన లాంచర్ గురించి చెప్తాను. N+ లాంచర్ ప్రో. దీని ప్రైస్ 250 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. సో ఇది చాలా బాగా పాపులర్ లాంచర్ అనమాట, బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ కూడా 4.2 ఉంది. అలాగే సైజ్ మీకు 5 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. 250 రూపీస్ ఇది మీకు ఈరోజు ఫ్రీగా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే గివ్ అవేలో మాత్రం పార్టిసిపేట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని కూడా ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. జై హింద్.